ఈరోజు వాక్యము ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. అందుకు యేసు పిమ్మట నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే చూడండి, ప్రభువు మరి ఇక్కడ ఒక వ్యక్తికి దేవుడు విశ్వాసమును గూర్చిన పాఠము నేర్పిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే నమ్ముట నీ వలనైతే ఏమంటున్నారు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ మాట చెప్పవలసిన అవసరము లేకపోతే ఈ వాగ్దానము చేయడానికి కారణం ఏమిటి అనేది మనం చూడగలిగితే ఇక్కడ మరి కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. ఎవరు అంటే చూడండి, ఒక వ్యక్తి మరి తన బిడ్డను పట్టుకొని వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ఆ బిడ్డ మరి చిన్ననాటి నుండి దయ్యములు పట్టి ఉన్నాడు. మూగ చెవిటి దయ్యాలు ఇవి. అయితే తరచుగా ఈ దయ్యాలు మరి తీసుకువెళ్ళి ఆ యొక్క వ్యక్తిని నీటిలో పడేస్తున్నాయి, అగ్నిలో పడేస్తున్నాయి, అన్ని రకాలుగా మరి బాధ పెడుతూ ఉన్నాయి. మరి అటువంటి సమయంలో మరి ఈయన యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి, ప్రభువా నీ వలనైతే ఏమంటున్నారు ఆయన? నీ వలనైతే నీవు ఈ కార్యము చేయాలి అని ఇక్కడ మరి అడుగుతూ ఉన్నారు. ఈ మాట అడిగిన తండ్రిని చూసి ప్రభు ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నారు? నమ్ముట నీ వలనైతే, లేకపోతే ఆ తండ్రి ఎందుకని నీ వలనైతే అని వాడారు ఆ మాట అంటే, ఆ తండ్రి తన బిడ్డను పట్టుకొని శిష్యుల యొద్దకు తీసుకొచ్చాడు. ఈ శిష్యుల యొద్దకు తీసుకొచ్చిన ఈ శిష్యులు బిడ్డకి నయము చేయలేకపోయారు. అందుకే ఆయన ఉద్దేశంలో ఏముందంటే, తన శిష్యులు మరి బాగు చేయలేదు. ఈయన గురువు కదా, ఈయనెవరు? శిష్యులకు గురువు కదా. మరి ఈయన ద్వారా ఏమైనా జరుగునేమో అనే ఆశ ఒక పక్క, మరి ఆ ఆశతో చిన్న ఆశ కలిగి వచ్చాడట ఈయన. ఈ ఆశ కలిగి వచ్చినప్పుడట, ఆశ కలిగి వచ్చిన ఈ వ్యక్తి ప్రభువుని అడుగుతున్న నీ వలనైతే. ఈ యొక్క పాఠము మరి చూడండి, నీ వలనైతే అని ఈ తండ్రి మాట్లాడిన మాటకి ప్రభువు చెప్తున్న నమ్ముట నీ వలనైతే. ఆయన ఏమంటున్నారు? నీ వలనైతే అని అడిగారు. ప్రభు అన్నారు నమ్ముట నీ వలనైతే. ఎవరి వల్ల? నమ్ముట నీ వలనైతే అని అడిగారు. అయితే ఈ పాఠము ఎవరికి? ఈ యొక్క వాగ్దానము మరి ఇక్కడున్న వాగ్దానమును చూస్తున్నాం కనుక ఈ యొక్క మాట కాడ ప్రభు నమ్ముట నీ వలనైతే అనే మాటలో మరి రెండు రకాల గుంపులు కనిపిస్తున్నాయి. ఒకటి అల్ప విశ్వాసము. ఎలాంటి వారట? అల్ప విశ్వాసులు కనిపిస్తున్నారు. రెండవదిగా చూస్తే సగ విశ్వాసం. మీరు అడగచ్చు, సగ విశ్వాసాలు కూడా ఉంటాయా? ఉంటాయి. మరి చూడండి, చాలామంది ఉదాహరణకి దేవుని సన్నిధిలో వచ్చి నమ్మకంగా ప్రార్థన చేస్తారు, దేవుడు ఏదో కార్యం చేస్తారు. అడుగు బయట పెట్టిన తర్వాత జరుగుతుందో లేదో. ఒక పక్క దేవుడు చేస్తాడని అంటారు, ఇంకో ప్రక్క అవుతుందో లేదు. చాలామందిలో సగ విశ్వాసాలు కూడా ఉంటాయి కదా. ఎందుకు అంటే ఈ తండ్రికి సగ విశ్వాసానికి కారణం ఏమిటి అంటే, శిష్యులైన వారు బాగు చేయలేదు గనక యేసు ప్రభు వల్లైనా అవుతుందో అనే ఆలోచన గనక ఇక్కడ ఈ తండ్రి మనం చూడగలిగితే సగ విశ్వాసం అనే గుంపులో ఉన్నాడు. అల్ప విశ్వాసులు ఎవరు అంటే చూడండి, మనకి ఎవరు కనిపిస్తున్నారంటే శిష్యులు కనిపిస్తూ ఉన్నారు. ఎవరు కనిపిస్తున్నారు? మనకి శిష్యులు కనిపిస్తూ ఉన్నారు. మనము మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ప్రభువు శిష్యులైన వారికి ఈ మాట పలుకుతూ ఉన్నారు. మన వాక్యం చదువుకుందాం. 20వ వచనంలో చూడండి. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే. దేని ద్వారాట? ఎందుకు ఈ కార్యము శిష్యులు చేయలేకపోయారు అంటే వారిలో అల్ప విశ్వాసము. ఏ విశ్వాసం ఉంది? అల్ప విశ్వాసం ఉంది. అందుకే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం కదా. అక్కడ చూడండి, ప్రభువు మరి శిష్యులైన వారు సముద్రంలో వెళ్తూ ఉన్నప్పుడు మరి పెద్ద గాలి తుఫాన్ వచ్చింది. ఏమొచ్చింది? గాలి తుఫాన్ వచ్చింది. ఈ గాలి తుఫాన్ వచ్చినప్పుడు చూడండి, మరి 23 నుండి 27 వచనాల్లో మనం చూస్తాం.
అయితే ఆ యొక్క గాలికి తుఫానికి ఏమవుతుంది అంటే ఈ యొక్క పడవ అటు ఇటు మరి ఈ నీళ్లు ఈ యొక్క మరి సముద్రపు కెరటాలు కొడుతున్నాయి. ఈ యొక్క ఓడ అటు ఇటు అవుతున్నప్పుడు శిష్యులైన వారు భయపడి మరి చూడండి ప్రభువును, నిద్రలో ఉన్న ప్రభువును లేపుతున్నారు. నీకు ప్రవ్వా మనము ఇలాగో శ్రమ పాలవుతామని నీకు చింత లేదా అని అడుగుతున్నప్పుడు ప్రభు అంటున్నారు. అక్కడ కూడా మన వాక్యంలో చూస్తే చూడండి 26వ వచనంలో మనం చదువుకోగలిగితే, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఏమంటున్నారు అక్కడ కూడా, అల్ప విశ్వాసులారా. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే ఎందుకు భయపడుచున్నారు వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. చూసారా, ఇక్కడ కూడా శిష్యులైన వారు మరి శ్రమ రాగానే నశించిపోతాం అనుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన్ని లేపేటప్పటికి అప్పుడు ప్రభు కూడా చెప్తున్న మాట అల్ప విశ్వాసులారా, అనగా మరి వీరిలో చూడండి ఏదైనా కార్యము చేస్తేనే నమ్మకము కలిగిన వారు అల్ప విశ్వాసులు. కష్టం రాగానే చాలామంది ఏమైపోతారు, ఈ కష్టంలో దేవుని సన్నిధికి రావడం మానేసేవారు ఉంటారు. వచ్చినప్పటికీ కూడా వెంటనే కార్యాలు జరగలేదని అనుకునే గుంపు అల్ప విశ్వాసుల గుంపు. ఏ గుంపు ఇది? అల్ప విశ్వాసుల గుంపు. ఈ గుంపులో వారు ఏమనుకుంటారంటే ఇలా ప్రార్థన చేయగానే అలాగే కార్యం జరిగిపోవాలి వెంటనే. అంటే వచ్చిన వెంటనే ప్రార్థించిన వెంటనే కార్యం జరిగిపోవాలి. జరిగిపోతే ప్రభువు గొప్పవారు, గొప్ప మందిరము, గొప్ప సేవకులు, ఇలాంటి ఆలోచనలు నేటి కాల విశ్వాసులకు ఎక్కువైపోయాయి. చూడండి ఫుడ్స్లో కూడా చూడండి అన్ని రకాల ఫుడ్స్ కూడా ఇన్స్టెంట్గా వచ్చేసాయి. ఒకప్పుడు ఏవైనా చేయాలి అంటే అన్నీ కూడా సిద్ధపరచుకోవాలి, ఆ వంటకు సరిపోయినాయి. ఇప్పుడు అలా కాదు, అన్నీ కూడా మనకి ఇన్స్టెంట్గా దొరుకుతున్నాయి కదా. అలాగే చూడండి ఒకప్పుడు పాతకాలంలో మరి మనకి వస్త్రాలు ఎలా ఉండేవంటే చూడండి క్లాత్లు ఉండేవి, మనం తీసుకొని వెళ్ళి టైలర్ దగ్గర కుట్టించుకునే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఈరోజే బర్త్డే, ఇంకొక గంటలో బర్త్డే సెలబ్రేషన్ అంటే ఇప్పుడే వెళ్ళి డ్రెస్ వేసుకొని వెంటనే మనం సెలబ్రేషన్కి అటెండ్ అవుతున్నాం. అంటే చూసారా ఎంత మార్పు వచ్చిందో. వెంటనే అనుకున్న వెంటనే జరిగిపోయే విధంగా లోకము మరి ఎంత స్పీడ్గా పరిగెడుతూ ఉందో విశ్వాసులు కూడా ఏమనుకుంటారంటే అంతే స్పీడ్గా కార్యాలు జరిగిపోవాలి, అంతే స్పీడ్గా ఏమైపోవాలి, కార్యాలు జరిగిపోవాలి అంటారు. కాబట్టి చూడండి సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే ఇక్కడ సొలొమోను గారు ఒక మాట చెప్తూ ఉన్నారు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ మాట చదువుకుందాం. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. చూడండి క్రిందకు వచ్చేటప్పటికి 7-8 వచనాలకు చెప్తున్న పుట్టుటకు సమయం ఉంది, మరణానికి సమయం ఉంది, దుఃఖానికి సంతోషానికి అన్నిటికీ ఏమున్నాయట, సమయాలు ఉన్నాయి. అలాగే చూడండి దేవుని సన్నిధికి వచ్చిన మనము ఒక కార్యము జరగాలన్నా కూడా సమయం ఉంది. ఏముంది? ఆ యొక్క కార్యము నెరవేర్పులోనికి రావాలి అంటే మన ప్రార్థన సరిపోవాలి, మన విశ్వాసం సరిపోవాలి, మనము చేయు ప్రార్థన పరలోకములున్న ప్రభువుకు వినిపించేలా ఉండాలి. అలాగే నీవు అడిగిన కార్యము నీ జీవితంలో జరగాలి అంటే ప్రభు ఒక నిర్ణయ కాలము ఏర్పాటు చేశారు. ఆ కాలము సమీపమైనప్పుడే ఈ కార్యము జరుగును. అందుకే చూడండి మనలో అల్ప విశ్వాసం ఉండకూడదు. చాలా మందికి వెంటనే వచ్చేది, ఇప్పుడు ఒక మందిరానికి వెళ్ళారనుకోండి, ఉదాహరణకు చెప్తున్నా, అక్కడ ప్రార్థన చేశారు, వెంటనే నెరవేర్పు రాలా, చాచా ఈ మందిరంలో అని విభేదాలు తెచ్చుకుంటూ ఉన్నారు చాలామంది కదా. కాదు, ప్రభు ఉద్దేశంలో ఒక అంశము నెరవేర్పులోనికి రావాలి అంటే నీ యొక్క ప్రార్థన, నీ విధేయత, నీ విశ్వాసము ఎంత గొప్పగా ఉండాలో ఆలోచించాలి. కానీ అల్ప విశ్వాసము పనికిరాదు. అల్ప విశ్వాసం వలన చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం వాక్యంలో చూస్తే 4-8 వచనాల్లో మనం చూడగలిగితే మరి ఇక్కడ వాక్యంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారే శిష్యులైన వారిని మరి ఇక్కడ మనం చూడగలిగితే ఆయన ఎదురుగా ఉన్న గ్రామాలకు పంపించి
వారికి చెప్తున్నారు, మీరు వెళ్ళి ఆ యొక్క గ్రామాల్లో సువార్త చెప్పండి. ఏం చెప్పాలి? సువార్త ప్రకటన చేయండి. అలాగే అనారోగ్యులను స్వస్థపరచండి, దయ్యాలు కలిగిన వారిని విడుదల దయచేయండి. ఆయన 8వ వచనంకి వచ్చేటప్పుడు ఒక మాట అంట, ఉచితంగా పొందారు కనుక ఉచితంగా ఇయ్యుడి. ఏం చేయాలి? మీరు ఫ్రీగా పొందారు నా యొద్ద నుండి, మీరు అన్నీ పొందుకున్నారు కనుక ఇవే తీసుకువెళ్ళి మీరేం చేయాలి? ప్రజలకు ఇవ్వమని చెప్పినప్పుడు వారు అనేక గ్రామాలకు వెళ్ళారు. ఆ గ్రామాల్లో మరి సువార్తలు చేశారు. అప్పుడు అన్నీ చేయగలిగిన వారు ఈ యొక్క చంటి బిడ్డ దగ్గరికి, అనగా ఈ తండ్రి యొక్క కుమారుడు, మరి ఆ తండ్రి పేరు మనకి ఇవ్వలేదు కనుక ఆ యొక్క కుమారునికి దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు చేయలేకపోయారు అంటే, ప్రభు అంటున్నారు అల్ప విశ్వాసమే. ఏది కారణం? మునుపు మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలు చేశాడు. అప్పుడు ఎంతో ఏడ్చి ప్రార్థన చేస్తాం, భారం కలిగి ప్రార్థన చేస్తాం. మనం అడిగినవన్నీ ప్రభు ఇచ్చేశారు. మన కన్నీరు, మన భారము, మన దుఃఖమును చూచి ప్రభువు మన ప్రార్థనలు విన్న ప్రభు ఎన్నో మేలు చేశారు. అప్పుడున్నంత విశ్వాసము మరలా మరొక శ్రమ వచ్చేటప్పటికి చాలా మంది ఏం చేస్తూ ఉన్నారు? వెంటనే నెరవేర్పు రాకపోతే విసుగుదల ఏం తెచ్చుకుంటున్నారు? దేవుడు నాకెందుకు ఇస్తాడు, వాళ్ళకైతే వాళ్ళు అడిగిన వెంటనే దేవుడు ఇచ్చేస్తూ ఉన్నాడు అనుకుంటారు చాలామంది కదా. మరి ఇటువంటి అల్ప విశ్వాసముతో మనము ఈ లోకంలో వచ్చే శ్రమలను ఎలా జయించగలం? ప్రభు అంటున్నారు సంపూర్ణ విశ్వాసం ఉండాలి. అందుకే నమ్ముట నీ వలనైతే, అనగా నీవు ఏది ప్రార్థిస్తూ ఉన్నావో, ఏది అడుగుతూ ఉన్నావో అది ప్రభు ఇస్తారని నీవు నమ్మగలిగితే దేవుడు అంటున్నాడు సమస్తము సాధ్యమే. ఏమవుతుందట? సమస్తము సాధ్యమే. అందుకే చూడండి మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆ 20వ వచనంలో మరొకసారి మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. అందుకైనా మీ అల్ప విశ్వాసం చేతని మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఇక్కడ ఈ మాటలు మనం చూడగలిగితే ప్రియ విశ్వాసులైనా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ప్రభు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ అటు నుండి ఇటు వెళ్ళంటే వెళ్తుందట. అయితే ప్రభు అంటున్నారు నీలో విశ్వాసం ఉంటే నీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదు. అనగా నీవు ఏది అడుగుతున్నావో అది జరగదనే మాట లేదు. ప్రభు అంటున్నారు సంపూర్ణ విశ్వాసం. నీలో అల్ప విశ్వాసం అనగా నీలో అది జరగదేమో, నా వల్ల కాదేమో, ఇది అవదేమో, అసాధ్యమేమో, ఇటువంటి మనలో ఎన్నో రకాల పరిస్థితులు ఆలోచనలతో సతమతమైపోతూ ఉంటాం. ఒక అంశం, ఒక కష్టం వచ్చింది, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన మనము దేవుడు ఇస్తాడు అనే నమ్మకంతో ఉన్నాం. ఎలా పోతుంది ఈ శ్రమ, ఎలా తీరిపోద్దో ఈ శ్రమ అని పరిపరి ఆలోచనలు కలిగి ఉంటాం కదా. అందుకే ఈ శ్రమను ఏం చేయలేకపోతున్నాం మనం? చెప్పాలి. ఈ శ్రమ ఏం చేయలేకపోతున్నాం? జయించలేకపోతున్నాం. మన విశ్వాసం సరిపోవటం లేదు. దేవసనులు దేవదాసయ్య గారు చెప్తున్న మాట, జయము రాక పూర్వంబే జయమను జనులకు జయమే జయమవును. అనగా ఎప్పుడైతే మనం ఒక అంశం ప్రార్థన చేస్తున్నామో ఆ అంశము నెరవేరిపోయిందని నమ్ముట ద్వారా కార్యములు ప్రభు చేస్తారు. అంటే ఇంకా ఆ శ్రమపై జయము రాకముంపే దేవుడు నాకు జయమిచ్చాడు అని వారికి జయము కలుగుతుంది. ఎవరికట? అటువంటి సంపూర్ణ విశ్వాసం మనలో ఉండాలి, కానీ అల్ప విశ్వాసము ఉండకూడదు. ఏముండకూడదు? మనకి శ్రమ వచ్చింది నిజమే, అనారోగ్యం వచ్చింది నిజమే, మీ యొక్క గృహాల్లో అనేక రకాల సమస్యలున్నాయి నిజమే, మనశ్శాంతులు లేవు నిజమే. ఆ అంశం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించిన నీవు ఏమని నమ్మాలి అంటే, ప్రభు ఈ కార్యము చేసేసాడు. ప్రభు ఏం చేశాడు? ఈ కార్యము ఎప్పుడైతే అంత నమ్మకం కలుగుతుందో ప్రభు అంటున్నారు, ఇక్కడ మనం చదువుకున్న 17వ అధ్యాయం 20వ వచనంలో మత్తయి సువార్తలో చెప్తున్న మాట, మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు. విశ్వాసము, సంపూర్ణమైన చక్కని విశ్వాసము మనలో ఉన్నప్పుడు, మనలో ఎప్పుడైతే అల్ప విశ్వాసము, సగ విశ్వాసము లేకుండా సంపూర్ణంగా ఉంటామో అప్పుడు మన జీవితంలో కూడా ఏం జరుగుతాయి?
కార్యాలు జరుగుతాయి. అవునా కాదా? మనలో అల్ప విశ్వాసము ఉండకూడదు. రెండవదిగా చూడండి, సగ విశ్వాసము. ఏ విశ్వాసం? చూడండి, ఈ తండ్రి బిడ్డను తీసుకొచ్చేటప్పుడు మరి ఆయన ఎంతో నమ్మకంతో శిష్యుల దగ్గర తీసుకొచ్చేటప్పుడంటే 100% నమ్మాడు. ఈ శిష్యుల దగ్గర తీసుకెళ్తున్నాను కదా, ఈయన యేసు ప్రభు శిష్యులు కదా, ఈ కార్యం వెంటనే జరిగిపోద్ది, ఇది ఖచ్చితంగా అయిపోద్ది, నా బిడ్డకు స్వస్థత వచ్చేస్తని ఎంతో నమ్మకంతో వచ్చాడు. మరి నూరంతల నమ్మకంతో వచ్చిన ఆయన శిష్యుల ద్వారా కార్యం జరగకపోయేటప్పటికి, యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన మాట ఏమైపోతుంది? నీ వలనైతే. చూసారా? అంటే సంపూర్ణ నమ్మకంతో వచ్చిన ఆయన శిష్యుల ద్వారా కార్యము జరగపోయేటప్పటికి నీ వలనైతే అనే మాట కనిపిస్తుందా లేదా? కాబట్టి నీ వలనైతే అనే మాట ఎప్పుడైతే మనలోనికి వస్తుందో మనలో సంపూర్ణ విశ్వాసము లేనట్టే. ఈ యొక్క తండ్రి మునుపు యేసు ప్రభువారిని రుచి చూడలేదు గనక, అందుకే ప్రభు చెప్తూ ఉన్న మాట ఏంటో తెలుసా? రుచి చూడని వీరికి మరి ప్రభువు ధైర్యపరుస్తూ ఉన్నాడు. అంటే ఇంతకు మునుపు ఎప్పుడు ప్రభువుని కలుసుకోలేదు, ప్రభు ఏమిటో తెలియదు గనక ఈయనలో సగ విశ్వాసం ఉంది, శిష్యుల ద్వారా జరిగిపోతే కార్యము అని చుట్టుప్రక్కల వారు చెప్పిన మాటతో తెచ్చాడు, కార్యం జరగలేదు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఈయనైనా చేస్తాడో లేదో, ఈయన వల్ల జరుగుతుందో లేదో, సగ విశ్వాసం వచ్చేసింది. ఎంతకు వచ్చేసింది? సగ విశ్వాసం. కారణం ఏమిటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారట మరి చూడండి, ఆయన మునుపు ప్రభువును కలుసుకోలేదు గనక, మనము ఎప్పటి నుండో ప్రభువుని కలుసుకున్నప్పటికీ మనం ప్రార్థించిన వెంటనే నెరవేర్పు రాకపోతే మనలో విశ్వాసము తగ్గుతూ వస్తుంది చాలా మందిలో కదా. ఇప్పుడు ఒక వారము 2 వారాలు దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా ఈ కష్టం వచ్చింది ఆయన, ఈ బాధ వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది, ఇలేమొచ్చింది నాయన అని అడుగుతూ ఉంటే, అటువంటి అడిగిన మరి పరిస్థితులు వచ్చినప్పుడు చూడండి వెంటనే నెరవేర్పు రాకపోతే చాలా మందిలో విశ్వాసం తగ్గిపోతుంది. అంటే సగ విశ్వాసం. ఏ విశ్వాసం వారు? ఒక పక్క యేసుప్రభు కార్యం చేస్తాడనే నమ్మకం ఉంది, ఇంకో పక్క ఎలా జరుగుతుందో అనే ఒక పక్క ఆలోచన, విశ్వాసము కొరతగా ఉంటుంది. ఇటువంటి సగ విశ్వాసం. ఆయనకైతే ప్రభువుని రుచి చూడలేదు. ప్రభువుని రుచి చూచిన మనము కూడా అలా మాట్లాడితే ఎలాగూ? చూడండి, ఆదికాండము 22వ అధ్యాయంలో మనం వాక్యం చూడగలిగితే 5వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము. ఇక్కడ మనం చూడగలిగితే అబ్రహాముకు దేవుడట మరి అప్పుడే, అంటే మరి ఎన్నో రకాల పరిస్థితుల కాలంలో అబ్రహాముకు మరి సంతానము దేవుడు 100 ఏళ్ల వయసులో ఇచ్చాడు. ఆయన మరి సంతానం కోసం అడిగినప్పుడు 100 ఏళ్ల వయసులో ఇచ్చినప్పుడు, ఈ 100 ఏళ్ల వయసులో ప్రభువు సంతానం ఇచ్చిన తర్వాత అబ్రహాం అట ఇస్సాకుతో చక్కగా ఆడుతూ ఉన్నారట. ఎంతో ప్రేమతో నాకు దేవుడు సంతానం ఇచ్చాడు ఈ బిడ్డను అని చెప్పి ఆ బిడ్డను ఎంతో ప్రేమతో ఆడుకొని గుండెలు హత్తుకొని ఉన్నప్పుడు ప్రభు అంటున్నారు, మరి నీ కుమారుడైనా నీకు లేక పుట్టిన ఈ కుమారుడిని నాకు ఇచ్చేయి అని ప్రభు అడుగుతూ ఉన్నారట. ఎవరు అడిగారు? ప్రభు అడుగుతున్నా, నీకు పుట్టిన ఏకైక కుమారుడు నాకు ఇచ్చేయి అని అడిగినప్పుడట, ప్రభువు ఆ మాట అన్నప్పుడట అబ్రహాం ఏం ఆలోచించలా, వెంటనే ప్రభు చెప్పిన కొండ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో చూడండి 5వ వచనం మనం చదువుకున్నట్లయితే, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చుదమని చెప్పి దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచినందుకు అతడు, ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు, నిప్పును కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాను. ఏమడిగారట? చూడండి, ఇప్పుడు మరి సంపూర్ణ విశ్వాసము కలిగిన అబ్రహాముకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఈ గర్భఫలం ఇచ్చిన తర్వాత కూడా చూడండి ప్రభు అంటున్నారు, మరలా నాకు ఆ బిడ్డనిచ్చేయి.
ఎవరినిచ్చేయాలి? ఆ బిడ్డను నాకు ఇచ్చే అని చెప్పినప్పుడట వెంటనే ఇక్కడ చూడగలిగితే చూడండి, అప్పుడు అబ్రహాము రెప్పపాటులో ఆలోచించలేదు. ఎందుకు అంటే ప్రభువే ఇచ్చాడు, మరలా నాకు ప్రభు ఇస్తాడు. ఏ విశ్వాసం ఉంది? సంపూర్ణ విశ్వాసం ఆయనలో ఉంది. అందుకే 100 వయసు వచ్చిన దేవుడు నాకు సంతానం ఇచ్చాడు. ఒకవేళ తీసుకున్నా మరలా నాకేమిస్తారు ప్రభు? సంతానము ఇస్తారనే నమ్మకము ఎవరిలో ఉంది? సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆయనలో అల్ప విశ్వాసం లేదు, సగ విశ్వాసం లేదు. ఆయనకు నమ్మకం ఉంది. దేవుడు అనుగ్రహించిన వాడు మరలా వెనక్కి తీసుకున్న ఒకవేళ ఇస్తాడు. తీసుకొని వాడు గనక తిరిగి నా బిడ్డ నాకు ఉంటుంది, ప్రభు చెప్పిన కార్యము చేస్తాం. ఏం చేయాలా? అందుకే చూడండి, దైవజనులు దేవదాసయ్య గారి ద్వారా ఈ బైబిల్ మిషన్ వచ్చినప్పుడు మూల వాక్యము ఆయన మీతో చెప్పినది అనగా ఆయన యేసు మీతో చెప్పినది చేయుడి. యోహాను 2:5 ఉంది. అనగా ప్రభువారు చెప్పినది చేయుడి. అబ్రహాము గారు కూడా ఇక్కడ చూడండి, దేవుడు చెప్పినదే చేయుటకు సిద్ధపడ్డాడు. కానీ అయ్యో నాకు ఇచ్చావు దేవా, ఒక్కడే కొడుకు, ఈయన కూడా తీసుకుంటే ఇక నాకెవరున్నారు, నాకేమి పరిస్థితి? మనం చూస్తాం 15వ అధ్యాయంలో యెహోవా వాక్యము బయలుపడినప్పుడు అబ్రహాం అన్నాడు, నువ్వెన్ని ఇచ్చినా ప్రభువా నాకు సంతానం లేదు కదా అని దుఃఖపడిన ఆయనే ఈ దినమున ప్రభువు మరలా నాకు ఇచ్చేయమన్నప్పుడు ఆయన కన్నీరు కార్చి అయ్యో ప్రభువా ఇచ్చావు తీసుకుంటున్నావా అని అనలేదు. వెంటనే ఆయన సిద్ధపడిపోయాడు. బిడ్డను పట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కొండెక్కుతూ ఉన్నాడు. ఆ బిడ్డ మీదే కట్టెలు పెట్టాడు, నిప్పు ఖడ్గము పట్టుకున్నాడు. ఇప్పుడు కొండెక్కుతున్నాడు. ఎంత వేదన ఉంటుందండి! 100 ఏళ్ల వయసులో ఒక కుమారుని దేవుడిచ్చాడు. ఈ బిడ్డను కూడా దేవుడు ఇచ్చేయమంటున్నాడు. ఇచ్చేస్తే ఎలాగూ అని ఎంత వేదన ఉంటుంది! అంత వేదన ఎవరికైనా ఉంటుందా లేదా? తన బిడ్డను తనకి బలిచ్చేయమంటే ఎంత బాధ! కానీ అబ్రహాము ఏమాత్రం ఆలోచించాడా? అబ్రహాం ఏమాత్రం ఆలోచించలేదు. కొండెక్కుతున్నాడు, తన బిడ్డను పట్టుకున్నాడు. ఈ బిడ్డ మీదే కట్టెలు పెట్టాడు. కట్టెలు పెట్టి ఆ బిడ్డను తీసుకొస్తున్నాడు. ఇటువైపు చూస్తే ఈయన నిప్పు ఏం పట్టుకున్నాడు? కట్టెలు ఖడ్గం పట్టుకున్నాడు. ఇద్దరు పైకి ఎక్కుతున్నారు. ఇప్పుడు ఇస్సాకు అడుగుతూ ఉన్నాడు. చూడండి, అబ్రహాం విశ్వాసం చూస్తాం. ఇప్పుడు ఇస్సాకు విశ్వాసం చూద్దాం. చూడండి, మరి ఇస్సాకు అడుగుతూ ఉన్నాడు, అయ్యా మరి దహన బలి ఇచ్చుటకు నిప్పు ఉంది, ఖడ్గం ఉంది, అలాగే కర్రలు ఉన్నాయి, కానీ బలి ఇచ్చుటకు గొర్రెపిల్ల ఏది? ఏమని ప్రశ్నిస్తున్నాడు? గొర్రెపిల్ల ఏది అని అడుగుతూ ఉన్నాడు. ఆనాటి కాలం నరబలులు ఉండే కాలం. మరి అటువంటి సమయంలో చూడండి, ప్రభు మరి తన తండ్రి మరి ఇస్సాకును తీసుకువెళ్తూ ఉన్నప్పుడు ఇస్సాకు ఆ మాట పలికినప్పుడు మరి అబ్రహాం అంటున్నాడు, దేవుడే చూసుకొనును. ఎవరు చూసుకుంటారట? మనం ఇప్పుడు చదువుకున్న విషయంలో ఏమంటున్నాడు? దేవుడే చూచుకొనును. ఇప్పుడు చెప్పండి, దేవుడే చూచుకున్నాడు అనే మాట చెప్పేటప్పటికి ఇస్సాకుకు అర్థమైపోయింది, బలి నన్నే ఇస్తున్నారని. ఆయన పారిపోయాడా? కొండ దిగిపోయి పారిపోలేదు, తన తండ్రిని తోసేస్తాను పారిపోలేదు, నేను బలి అవ్వడానికి ఇష్టం లేదని ఏం మాట్లాడలేదు. ఇక్కడ మనము ఇస్సాకు యొక్క సమర్పణ చూస్తాం. ఎంత నమ్మకం ఉందంటే ఇస్సాకుకి ప్రభు అంటే. చూడండి, ప్రభు ఏదడిగినా చేస్తాననే విశ్వాసము ఇస్సాకులో ఉంది. అబ్రహాములో కూడా ప్రభువే ఇచ్చాడు గనక ప్రభువునకు విశ్వాసం చూపిస్తున్నాడు. మనకి యోబు గారు కనిపిస్తారు ఈ యొక్క సమర్పణ దగ్గరికి వచ్చేటప్పుడు. 1:20 యోబులో కూడా చూస్తాం, దేవుడే సమస్తము, నేను తల్లి గర్భంలో నుండి వచ్చేటప్పుడు దిగంబరిగా వచ్చాను. ఎలా వచ్చారట? దిగంబరిగా వచ్చాను, ఏం పట్టుకొని రాలే, ప్రభువే అన్ని ఇచ్చారు, అనియు ఆయన తీసుకున్నాడు, ప్రభువునకే స్తోత్రములు అన్నాడు. ఎంత విశ్వాసం ఉంటే యోబు ఇలా మాట్లాడగలరు? అవునా కదా? యోబులో అటువంటి విశ్వాసం ఉంది. అబ్రహాములో అదే విశ్వాసం కనిపిస్తుంది. ఇస్సాకులో కూడా అదే విశ్వాసము సమర్పణ కనిపిస్తుంది. కొండ ఎక్కాడు, అబ్రహాము కట్టెలు పేర్చాడు. ఇప్పుడు బిడ్డను తీసుకొచ్చి పడుకోబెడుతున్నాడు. అప్పుడైనా ఇస్సాకు నాన్న వద్దు అనలేదు. అన్నాడా? పారిపోలేదు, మౌనంగా ఉన్నారు. ఎలా ఉన్నారట? మౌనంగా ఉన్నారు. కట్టెలు ఇప్పుడు తాడుతో కట్టాడు. ఇప్పుడు చెయ్యి తీసి చూడండి పైకెత్తాడట ఖడ్గముతో. అబ్రహాం ఖడ్గం పట్టుకుని చెయ్యి పైకెత్తాడు. ఇంకొక రెప్పపాటులో మరి ఇస్సాకు బలి అవ్వబోతున్నాడు.
వెంటనే ప్రభు అరుస్తూ ఉన్నారు. ప్రభు పిలుస్తున్నారు, అబ్రహమా అబ్రహమా, నీవు నీ కుమారుని బలివ్వద్దు. ఇదిగో అక్కడ చూడు, అక్కడ మందలు గొర్రెపిల్లని తీసుకొచ్చి నాకు బలివ్వు. ఎవరిని బలివ్వాలి? ప్రభువు పరీక్ష పెట్టినప్పటికీ కూడా చూడండి, ఆయనలో 1% విశ్వాసం తగ్గిందా? తగ్గలేదు. ఆయన 1% దేవుని మీద విసుగుదల తెచ్చుకున్నాడా? సనిగాడా? లేకపోతే ఇస్సాకైన ఏంటి నాన్న అని అన్నాడా? ఆయన సనిగాడా? ఎందుకు వారిరువురు సనగలేదు, విసుగుదల తెచ్చుకోలేదు, మరి చెయ్యును అనలేదు అంటే అబ్రహాములో ఉన్న విశ్వాసం ఇస్సాకు నేర్చుకున్నాడు గనక ఇరువురు సంపూర్ణ విశ్వాసం కలిగిన వారే దేవునికి లోబడిపోయారు. మన శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు నాకేం శ్రమ తీయలేదు అని అనకూడదు. మనము కూడా సంపూర్ణ విశ్వాసం చూపించాలి. అయ్యో ఇదిగో ప్రభు నాకు ఇన్ని గొప్ప కార్యాలు చేసి ఈ శ్రమ కూడా దేవుడు తీసివేస్తాడు అని మన సంపూర్ణ విశ్వాసముతో మరి దైవజనులు చెప్పినట్లుగా జయము రాకపూర్వంబే జయమను జనులకు అనగా ఆ శ్రమ వచ్చినప్పుడు ప్రభువే ఈ శ్రమ తీసేస్తున్నాడని నమ్మకం కలిగి ఎప్పుడైతే విశ్వాసముతో మనము చూడగలుగుతామో అద్భుత కార్యాలు చేస్తారు. అందుకే మనలో అల్ప విశ్వాసము, సగ విశ్వాసము ఉండకూడదు గనక మనము ఎలా ఉండాలి? సంపూర్ణ విశ్వాసం. అందుకే ప్రభు ఇక్కడ పాఠం నేర్పుతూ ఉన్నారు. ఇది శిష్యులకు అలాగే ఆ యొక్క బిడ్డ తండ్రికే కాదు కానీ ఈ పాఠము మనందరికీ కూడా. శ్రమ వచ్చినప్పుడు అల్ప విశ్వాసము, సగ విశ్వాసం అంటే మరి ఎటువంటి కార్యాల నెరవేర్పును చూడలేం. అదే కానీ సంపూర్ణ విశ్వాసం ఉంటే, అందుకే ప్రభు నమ్ముట నీ వలనైతే, ఈ యొక్క వాగ్దానం చదువుకుంటున్న ఎంతమంది చదువుతున్నారో అంతమందికి ప్రభు అంటున్నారు నమ్ముట నీ వలనైతే. ఎలా చెప్తున్నారు? పాయింట్అవుట్ చేసి చెప్తున్నారు, నమ్ముట నీ వలనైతేనే సమస్తము సాధ్యము. ఏంటట? సమస్తము. అలాగే ఆవగింజంత విశ్వాసం ఉంటే అసాధ్యమైనది ఏది లేదు. అంటే మరి విశ్వాసులైన మనకు విశ్వాసం ఉంటేనే ఎటువంటి శ్రమనైనా జయించగలము, ఎటువంటి కార్యాలైనా. అందుకే చూడండి, అక్కడ ఆ మాట ప్రభు చెప్పగానే మరి మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో ఆ యొక్క తండ్రి అంటున్నాడు, ప్రభువా నాలో అపనమ్మిక రానివ్వకుండా చూడు. నేను నమ్ముచున్నాను కానీ ఏం రాకూడదు నాలో? అపనమ్మిక. ఏం రాకూడదట? అపనమ్మిక రానివ్వద్దని ఆ తండ్రి చూడండి 24వ వచనంలో చూస్తే, వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయుము. వెంటనే ఆ వ్యక్తి ఎప్పుడైతే ప్రభువు మరి ఈ వాగ్దానం పలికారు, వెంటనే ఆయన అంటున్నాడు, అయ్యా నేను నమ్ముతున్నాను, నువ్వు మాట చెప్పావంటే కార్యం చేయదాడు, నేను నమ్ముతున్నాను కనుక నాలో అపనమ్మకం రాకుండా ప్రభు నీవే సాయం చేయి. మనలో కూడా విశ్వాసం కుదరనప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు, ప్రార్థన చేయడం సరిపోయినంత విశ్వాసం లేనప్పుడు, ప్రభువా నాకు సంపూర్ణ విశ్వాసం దయచేయు, నమ్మగల శక్తి నాకు ఇవ్వు, నువ్వు కార్యం చేయగల దేవుడవు నీవే అని ప్రభువు సహాయం అడిగితే మనకు కూడా ఆ తండ్రికి ఎలాగైతే విశ్వాసంను చేకూర్చారో మనకి కూడా ప్రభు ఇస్తారు. వెంటనే మనం అద్భుతాలు చూస్తాం. వెంటనే ప్రభువు ఆ యొక్క మోగా చెవిటి దయ్యములను కలిగిన ఆ యొక్క దయ్యాలు ఏవైతే శోధిస్తున్నా ఆ బిడ్డను మరి ప్రభు గద్దించగా వెంటనే చూడండి విలవెల్లాడించి ఆ బిడ్డను క్రింద పడేశాయి. ఆ దురాత్మలు వెళ్ళిపోయాయి. వెంటనే ఆ కుమారునికి ప్రభువు స్వస్థతనిచ్చారు. అలాగే మన శ్రమల్లో కూడా శ్రమలు వెంటనే పోలేదని బలహీన పడకూడదు. అలాగే అల్ప విశ్వాసం తెచ్చుకోకూడదు, సగ విశ్వాసం తెచ్చుకోకూడదు. కానీ సంపూర్ణ విశ్వాసముతో ప్రభు సన్నిధిలో పోరాడితే ఈ వాగ్దానంలో ఉన్న దీవెన దేవుడు మీకు అనుగ్రహిస్తారు. అటువంటి దీవెన దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఈ లోకంలో ఉన్న నీ బిడ్డలైన వారు ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, లేములు, కష్టాలు, కొరతలతో నలిగిపోతున్నారు. ఆ సమయంలో ఎంతోమంది విశ్వాసం కోల్పోతున్నారు. ప్రభా ఇదిగో నీ పాదాల యొద్ద పెడుతూ ఉన్నాం. నమ్ముట నీ వలనైతే అన్నావు గనక నమ్మగల శక్తి ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి, నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నావు కనుక ఆ శ్రమల్లో వారు చేయించిన ప్రార్థనల నెరవేర్పులు, జయములు చూడగల భాగ్యము నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసునామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.